హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనాతన భక్తి ఛానల్. దుర్గాదేవి 9 అవతారాల్లో 3వ అవతారం చంద్రఘంటా దుర్గా. ఈవిడ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దుర్గాదేవి 9వ అవతారాల్లో 3వది చంద్రఘంటా దుర్గా. భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రగంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించిన వారిని పాపాలు, ఈతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూతభయాలు దూరం చేస్తుంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదిగా వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనక కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునికి కనిపించి తన కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయన కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుడిని వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతుల వివాహం చేసుకుంటారు. అలా ప్రజలు భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తింది. శివపార్వతుల కుమార్తెగా కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభనిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులయ్యారు. ఆమె తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శంభుడు కోరుకొని ధూమ్రోలోచనులు కౌశినికి ఎత్తుకు రమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రోలోచన్ని అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభనిశుంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు. చంద్రఘంటా దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంట దుర్గాదేవి పులి మీద కానీ, సింహం మీద కానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికి ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాలభాగం 3వ నేత్రం ప్రకాశిస్తుంది. ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే శివుడు ఆ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడు. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక నీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.